ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఇడ్లీ పిండితో దీన్ని రొట్టెలో వేస్తారన్నమాట. లావు కాదు ఫ్రెండ్స్, మందం కూడా కాదు, మీడియం సైజ్ అనమాట. చూడండి, ఇది ముందుగా వేసేసి మనం ఈ సైజ్ అనమాట. ఇడ్లీ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా కూడా తినొచ్చు అన్నమాట, స్నాక్ లాగా. ఇది ఇడ్లీ పిండి రొట్టె అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా దీన్ని ఆయిల్ పోసేసుకుని, సరిపడా ఆయిల్ పోసేసుకుని కొంచెం మందంగా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టేసి అది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మందం వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉడుకుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఈ రొట్టె మాత్రం చూడండి, ఓన్లీ ఇడ్లీ పిండి అనమాట. ఇడ్లీ పిండితో ఈ విధంగా ఇలా రొట్టె కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా మంచిదే హెల్త్కి. ఇది కంప్లీట్గా ఇట్లా ఇది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. తిరిగేస్తే ఈ రెండు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే దీని కింద ఒకటి ఉందన్నమాట, సన్న సిమ్లో పెట్టాను అనమాట. ఇది ఇలా వేస్తాను ఫ్రెండ్స్. అయిపోయింది అనమాట. ఇది ఇడ్లీ పిండితో రొట్టె అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి కూడా మంచిది. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.